Chapter 3 Polynomials from class 10th. ఈ వీడియో నందు మనము డెఫినేషన్స్ ఆఫ్ పాలినోమియల్, డిగ్రీ ఆఫ్ ఏ పాలినోమియల్, టైప్స్ ఆఫ్ పాలినోమియల్స్, వాల్యూ ఆఫ్ పాలినోమియల్, జీరోస్ ఆఫ్ ఏ పాలినోమియల్ అనే టాపిక్స్ గురించి తెలుసుకోవడం జరుగుతుంది. ఫస్ట్ ఇంట్రొడక్షన్ టు పాలినోమియల్స్. అసలు పాలినోమియల్స్ అంటే ఏంటి? ఇక్కడ some plants are planted in a square. There are equal number of rows and columns. How many plants are there in a square? ఇక్కడ ఈక్వల్ నెంబర్ ఆఫ్ రోస్, ఈక్వల్ నెంబర్ ఆఫ్ కాలమ్స్లో కొన్ని ప్లాంట్స్ను ప్లాంట్ చేయడం జరిగింది. అయితే అందులో ఎన్ని ట్రీస్ ఉంటాయి అంటే రోస్ ఇంటూ కాలమ్స్. అప్పుడు మనకేమైతే ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లాంట్స్ అందులో ఉండే అవకాశం ఉంటుంది. తర్వాత మనం ఇంకొకటి రెక్టాంగిల్ తీసుకున్నాం. రెక్టాంగిల్లో 2 వేరియబుల్స్ ఉన్నాయి, లెంత్ ఇంటూ బ్రెడ్త్. లెంత్ను ఎల్ తోటి, బ్రెడ్త్ను బితో సూచిస్తే ఈ రెక్టాంగిల్ యొక్క ఏరియా ఎల్ ఇంటూ బి, లెంత్ ఇంటూ బ్రెడ్త్. తర్వాత క్యూబాయిడ్ని తీసుకున్నాం. ఏరియా ఆఫ్ క్యూబాయిడ్ లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్, దట్ మీన్స్ ఎల్ ఇంటూ బి ఇంటూ హెచ్, ఎల్బిహెచ్. ఒక సర్కిల్ యొక్క ఏరియాని తీసుకుంటే పై ఆర్ స్క్వేర్. అదేవిధంగా ఒక ట్రయాంగిల్ యొక్క పెరిమీటర్ కనుక్కోవడం జరిగింది. ఇక్కడ ఒక సైడ్ పి, ఇంకొక సైడ్ 3p, థర్డ్ సైడ్ p+3 లెంత్లు కలిగి ఉంది. దీని యొక్క పెరిమీటర్ ఏంటంటే p+p+2 p3. అప్పుడు ఇది 5p+3గా దాని పారామీటర్ డిసైడ్ అయింది. ఇందులో ఇవన్నీ వేరియబుల్స్. ఇక్కడ ఎక్స్ అనేది వేరియబుల్, ఇక్కడ ఎల్బీలు వేరియబుల్స్, ఇక్కడ ఎల్బిహెచ్ ఈ 3 కూడా వేరియబుల్స్, ఇక్కడ రేడియస్ ఆర్ వేరియబుల్, ఇక్కడ పి వేరియబుల్, ఇక్కడ 2 కాన్స్టెంట్ నెంబర్. ఇక మనం వీటిని అన్నిటి వరుసలో రాసుకుంటే ఎక్స్ స్క్వేర్ కామా ఎల్బి కామా ఎల్బిహెచ్ కామా 5p+2 కామా 5r స్క్వేర్ ఆర్ కాల్డ్ పాలినోమియల్స్. మనము ఈ విధంగా వేరియబుల్స్ తర్వాత నెంబర్స్ సమ్ చేసి ప్లస్ ఆర్ మైనస్ మరియు ఇంటూ డివైడెడ్ బైతో కలిపి రాసుకున్నట్లయితే వాటిని మనం పాలినోమియల్స్ అని అంటాం. డెఫినేషన్ ఆఫ్ పాలినోమియల్. ఇందులో మనం చూడండి, మనకి ఇక్కడ పాలినోమియల్ డెఫినేషన్ చూసినట్లయితే ఆన్ ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్, ఇంతకుముందు మనం చూసినవన్నీ కూడా ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్స్. ఎక్స్ స్క్వేర్ అనేది ఒక ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్, ఎల్బి అనేది ఒక ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్, ఎల్బిహెచ్ పైఆర్ స్క్వేర్ అవన్నీ కూడా ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్స్. ఈ an algebraic expression in which variables involved have only non-negative integral powers is called polynomial. అంటే ఆ యొక్క ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్స్లో మనకు నెగటివ్ పవర్స్ అనేటివి ఉండకూడదు, అన్ని పాజిటివ్ పవర్స్ కలిగి ఉండాలి. నెగటివ్ పవర్ వచ్చిందంటే అది పాలినోమియల్ కాదు, అంటే అన్ని నాన్ నెగటివ్ ఇంటగ్రల్ పవర్స్ కలిగి ఉండాలి. ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్, పాలినోమియల్స్లో ఎలా ఉంది, ఇక్కడ అన్ని పాజిటివ్ ఇంటగ్రల్ పవర్సే ఉంటాయి. x⁻1 2x⁻1 5x⁻2 ax³ 5x² ax³ ఇట్లా తీసినట్లయితే ఇక్కడ వీటి యొక్క ఇంటగ్రల్ నెంబర్స్ చూస్తే ఇక్కడ పవర్ 1, ఇక్కడ పవర్ 2, ఇక్కడ పవర్ 3. ఇక్కడ నెగటివ్ అనేది మనకు అవ్వకూడదు. ఇలా ఉన్నట్లయితే మనం వాటిని పాలినోమియల్స్ అంటాం.
మరి ఇక్కడ వేటిని పాలినోమియల్స్ అనము, ఈ పక్కకు కూడా ఇవ్వడం జరిగింది. 4√x. ఈ రూట్ మీనింగ్ ఏందంటే x పవర్ 1/2. ఇది మనం ఈ విధంగా ఎప్పుడు అజ్యూమ్ చేసుకోం. ఒక వాల్యూ కనుక్కోవడానికి ఒక వేరియబుల్‌ను రూట్ ఎక్స్‌లో తీసుకోం. కాబట్టి ఇది నాన్ పాలినోమియల్. అంటే మనము రూట్‌లో గాని, ఒక వేరియబుల్ యొక్క పవర్ ఫ్రాక్షన్‌లో గాని తీసుకోం. ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. ఈడ ప్లస్ ఆర్ మైనస్ తోటి ఈ టర్మ్స్ వేరీ చేయబడి ఉన్నాయి. ఈడ 3x + 2 టర్మ్స్ ఉన్నాయి. ఈడ 2/3x - 7 ఇది మొత్తం ఒకటే టర్ము. తర్వాత 7 ఒక టర్మ్. ఈ 2 టర్మ్‌లను మైనస్ వేరీ చేసింది. ఇక్కడ చూడండి ax + b ఇక్కడ 2 టర్మ్స్ ఉన్నాయి. ax అనేది ఒక టర్ము, b అనేది ఒక టర్మ్. ax - b ఇక్కడ ax అనేది ఒక టర్ము, b అనేది ఒక టర్మ్. ఇందులో మనకు ఇవన్నీ లీనియర్ ఈక్వేషన్స్. వీటి యొక్క వేరియబుల్ యొక్క పవర్ 1. ఎక్కడ చూసినా ఇందులో ప్రతి వేరియబుల్‌కు పవర్ 1. ఇవన్నీ కూడా పాలినోమియల్స్. ఇక్కడ చూడండి 4 + 1/x. ఎప్పుడు దీన్ని మనము వేరియబుల్‌ను 1/x రూపంలో రాయం. రాస్తే అది పాలినోమియల్ కాదు. ఈ 1/xని ఇట్లా కూడా రాసుకోవచ్చు చూడండి. 4x పవర్ -1 అని కూడా రాయవచ్చు. అంటే ఇది నెగెటివ్ పవర్‌లోకి వెళ్ళిపోతుంది. అంటే 1/x అనేది నెగెటివ్ పవర్‌లోకి వెళ్ళిపోతుంది. కాబట్టి మనము ఇట్లా ఫ్రాక్షన్‌గా గాని, ఇక దాని పవర్ మైనస్‌లో గాని చూపెట్టాం. ఇలా చూపెట్టినట్లయితే అవి నాన్ పాలినోమియల్స్ కిందకి వస్తాయి. ఇక ఇక్కడ మనం ఏవి పాలినోమియల్స్, ఏవి కాదో తెలుసుకుందాం. ఫైండ్ విచ్ ఆర్ పాలినోమియల్స్ అండ్ విచ్ ఆర్ నాట్. ఇక్కడ చూడండి, ఇక్కడ పాజిటివ్ ఇంటెగ్రల్ పవర్ ఉంది 2x³ తర్వాత 1 ఇది కాబట్టి ఇది 2x³ అనేది పాలినోమియల్. మళ్ళీ ఒకసారి ఈ సెకండ్ వన్ చూద్దాం. 1/x - 1. 1/x - 1 అనేది మనకు 1/x అనేది ఉండదు. అది నాన్ పాలినోమియల్ కిందకి వస్తుంది. అదేవిధంగా థర్డ్ వన్ చూస్తే p⁻². p⁻² మనము నాన్ నెగటివ్ ఇంటెగ్రల్ పవర్స్ అంటున్నాం కాబట్టి p⁻² ఉంది కాబట్టి ఇది పాలినోమియల్ కాదు. ఫోర్త్ వన్ చూసినట్లయితే మనకు m² - √2m + 2. అంటే ఇక్కడ మనకు ఇక్కడ m² పాజిటివ్ పవర్ ఉంది. m పవర్ 1 m కూడా పాజిటివ్ పవర్ ఉంది +2 కాబట్టి అది పాలినోమియల్ అవుతుంది. అంటే ఇందులో మనకు ఫస్ట్ వన్ మరియు ఫోర్త్ వన్ రెండు కూడా మనకు పాలినోమియల్స్. ఇక సెకండ్ వన్ అండ్ థర్డ్ వన్ ఈ రెండు నాన్ పాలినోమియల్స్ కిందకి వస్తాయి. తర్వాత డిగ్రీ ఆఫ్ ద పాలినోమియల్. దాని డెఫినేషన్ ఒకసారి చదువుతా చూడండి. ఇఫ్ పాలినోమియల్ ఇన్ ఎక్స్ ఈజ్ ఏ పాలినోమియల్ ఇన్ ఎక్స్. మనం pxను పాలినోమియల్ ఇన్ ఎక్స్ అని చదువుతాం. ఇఫ్ px ఈజ్ ఏ పాలినోమియల్ ఇన్ ఎక్స్, ద హైయెస్ట్ పవర్ ఆఫ్ ఎక్స్ ఇన్ px ఈజ్ ద డిగ్రీ ఆఫ్ ద పాలినోమియల్. అంటే ప్రతి పాలినోమియల్ను మనము ఎక్స్లో కనుక ఉన్నట్లయితే దాన్ని px అంటాం. అందులో ఉన్నటువంటి ఎక్స్ టర్మ్స్లో ఏ ఎక్స్ యొక్క టర్మ్ హైయెస్ట్ పవర్ను కలిగి ఉంటే ఆ యొక్క పాలినోమియల్ను దాన్ని ఆ పాలినోమియల్ యొక్క డిగ్రీ అని పిలుస్తాం. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఫస్ట్ ఇందులో ఉన్నటువంటి పెద్ద ఎగ్జాంపుల్ చూద్దాం. ఇందులో ఎక్కడ ఉంది ఇది చూడండి. 2x² + 3x - 9. ఇక్కడ ఇది పాలినోమియల్ ఇన్ ఎక్స్, ఎక్స్లో పాలినోమియల్. ఇక్కడ దీని యొక్క పవర్ 2, ఇక్కడ ఎక్స్ యొక్క పవర్ 1, ఇక్కడ 9 పక్కకు x పవర్ 0 ఉంటుంది. దీని యొక్క డిగ్రీ 2.
అంటే ఇక్కడ ఈ పాలినోమియల్ యొక్క డిగ్రీ 2. ఇందులో మనకు చూడండి ఇక్కడ 3 రకాల ఈక్వేషన్స్ ఇవ్వడం జరిగింది. డిగ్రీ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్. డిగ్రీ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ఎప్పుడు కూడా ఇంతకుముందు మనం చూసినట్లు ఇవన్నీ లీనియర్ ఈక్వేషన్స్. 3x - 5 m + 1 √2y + 5 ax + b ఇవన్నీ కూడా లీనియర్ ఈక్వేషన్స్. ఈ లీనియర్ ఈక్వేషన్స్ యొక్క పవర్ ఎప్పుడు కూడా 1 ఉంటుంది. x⁴1 m⁴1 y⁴1 ఇక్కడ x⁴1. అంటే ఇందులో ఉన్నది ఒకటే వేరియబుల్, దాని యొక్క పవర్ 1 కాబట్టి ఆల్ లీనియర్ ఈక్వేషన్స్ యొక్క డిగ్రీ ఎప్పుడు కూడా 1గానే ఉంటుంది. అదే విషయాన్ని ఇక్కడ మనం చెప్పడం జరిగింది. ఇప్పుడు ముందు ఏం రాస్తామంటే ఇక్కడ మనకి ప్రాబ్లం ఎట్టి ఇచ్చిండు 3x - 5 అని ఇచ్చిండు. దీన్ని పాలినోమియల్ ఇన్ x ఈక్వల్స్ టు 3x - 5 అని రాస్తాం. ఇట్ గివ్స్ ఇందులో x యొక్క పవర్ ఆఫ్ ద x is 1. దేర్ఫోర్ డిగ్రీ ఆఫ్ px is 1. అంటే ఇచ్చినటువంటి మనకు పాలినోమియల్ యొక్క డిగ్రీ 1. అదేవిధంగా సెకండ్ వన్ చూడండి. ఇది వైలలో పాలినోమియల్ ఇన్ y ఈక్వల్స్ టు √2y + 5. ఇట్ గివ్స్ పవర్ ఆఫ్ y is 1. దేర్ఫోర్ డిగ్రీ ఆఫ్ పాలినోమియల్ y ఈజ్ ఈక్వల్స్ టు 1. ఇప్పుడు క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ పోదాం. డిగ్రీ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్. క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఎలా ఉంటే ముందు చూడాలి. క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ 2x² + 3x - 9 ఒకటి. ఇక్కడ p² - 1 ఇందులో 3 టర్ములు ఉండాలి, కానీ సెకండ్ టర్మ్ 0 అయిపోయింది. తర్వాత థర్డ్ వన్ 3 - z - z². ఇక్కడ అన్ని స్క్వేర్ టర్మ్తో స్టార్ట్ అయినాయి, కానీ ఇక్కడ స్క్వేర్ టర్మ్ మైనస్ ఉండడంతో లాస్ట్కి ఇవ్వడం జరిగింది. ఎక్కడున్నా కూడా దాన్ని హయ్యెస్ట్ పవరే దాని యొక్క డిగ్రీ అవుతుంది. ఇక్కడ ఈ పాలినోమియల్లో హయ్యెస్ట్ డిగ్రీ 2 కాబట్టి దీని డిగ్రీ 2. ఈ పాలినోమియల్లో హయ్యెస్ట్ డిగ్రీ 2 కాబట్టి దీని యొక్క డిగ్రీ కూడా హయ్యెస్ట్ పవర్ 2 కాబట్టి దీని డిగ్రీ 2. ఈ థర్డ్ వన్లో కూడా z యొక్క హయ్యెస్ట్ పవర్ 2 కాబట్టి దీని డిగ్రీ 2. దీన్ని ఎలా రాసుకుంటామో ఇక్కడ చూద్దాం. ఇక్కడ ఫోర్త్ వన్ కూడా ఉంది చూడండి. ax² + bx + c. ఇది xలో పాలినోమియల్ కాబట్టి దీని యొక్క డిగ్రీ 2. అంటే ఎవ్రీ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క పవర్ 2 ఉంటుంది కాబట్టి దాని డిగ్రీ 2. ఇక్కడ చూడండి, పాలినోమియల్ ఇన్ x ఈక్వల్స్ టు 2x² + 3x - 9. ఇక్కడ హైయెస్ట్ పవర్ ఆఫ్ x is 2. Therefore, the degree is 2. Degree of px is 2. నెక్స్ట్ వన్ చూడండి, ఇది zలో పాలినోమియల్. పాలినోమియల్ ఇన్ z ఈక్వల్స్ టు 3 - z - z². The highest power of z is 2. Therefore, degree is 2. తర్వాత డిగ్రీ ఆఫ్ క్యూబిక్ ఈక్వేషన్స్. ఇక్కడ మనకు క్యూబిక్ ఈక్వేషన్స్ చూసినట్లయితే l³ - l² - l + 5. ఇక్కడ దాని యొక్క పవర్స్ సిస్టమేటిక్గా తగ్గుతూ ఉంటాయి. ఇక్కడ 3 ఉంది, 3 నుండి 2కి వచ్చింది, 2 నుండి 1కి వచ్చింది, తర్వాత నెక్స్ట్ l⁻0 ఉంటుంది. ఇట్లా సీక్వెన్స్లో ఉంటాయి. ఇందులో హైయెస్ట్ పవర్ l యొక్క హైయెస్ట్ పవర్ 3 కాబట్టి ద డిగ్రీ ఈజ్ 3. ఈ విధంగా మనకు ఆల్ క్యూబిక్ ఈక్వేషన్స్ యొక్క డిగ్రీ 3గా ఉంటుంది. ఇక్కడ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్లో దాని యొక్క డిగ్రీ 2. ఇక్కడ లీనియర్ ఈక్వేషన్స్లో దాని డిగ్రీ 1. అయితే ఇది డిగ్రీ 1 ఉన్నప్పుడు అందులో 2 టర్మ్స్ ఉంటాయి. దాని డిగ్రీ నెంబర్ కంటే ఒక టర్మ్ ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ డిగ్రీ టర్మ్ దీని యొక్క డిగ్రీ 2 కాబట్టి ఇందులో 3 టర్మ్స్ ఉంటాయి. కానీ ఇందులో 2నే ఉన్నాయి కదా సార్ అంటే, ఇందులో సెకండ్ టర్మ్ 0 అయిపోయింది కాబట్టి రాయలేదు. ఇందులో చూడండి, ఇందులో 3 టర్మ్స్ ఉన్నాయి. అట్లాగే మనకు క్యూబిక్ ఈక్వేషన్
ఇక్కడ ఫైండ్ ద డిగ్రీ x పవర్ 10 ప్లస్ 3x పవర్ 8 ప్లస్ 4x పవర్ 5 ప్లస్ 2x స్క్వేర్ మైనస్ 1. ఇక్కడ మన పాలినోమియల్ పెద్దగా అవపడుతుంది. ఇట్స్ బిగ్గెస్ట్ వన్. ఇందులో దాని యొక్క ఎక్స్ యొక్క పవర్ హైయెస్ట్ ఏంటంటే 10, కాబట్టి దీని డిగ్రీ 10. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం చూడండి. ఇందులో 10x క్యూబ్ y క్యూబ్ z పవర్ 5 ఇది మొత్తం ఒకటే టర్మ్, ఎందుకంటే ఇందులో ప్లస్లు మైనస్లు లేవు. అప్పుడు ఇటువంటి టర్మ్ మనకి ఎగ్జామ్లో వచ్చే అవకాశం ఉంటుంది. దీని యొక్క ఆన్సర్ చూడండి. ఇక్కడ అబ్జర్వ్ 10x పవర్ 3 y పవర్ 3 z పవర్ 5 డిగ్రీ ఈజ్ 3 ప్లస్ 3 ప్లస్ 5. ఎక్స్ యొక్క పవర్ 3, y యొక్క పవర్ 3, z యొక్క పవర్ 5. వీటినన్నిటిని అడిషన్ చేస్తే మనకు 11 వచ్చింది. దాని డిగ్రీ 11. అదే ఒకటి కాన్స్టెంట్ నెంబర్ థర్డ్ వన్ చూసినట్లయితే 5 కాన్స్టెంట్ నెంబర్ ఇవ్వడం జరిగింది. ఎప్పుడైనా కాన్స్టెంట్ నెంబర్ పక్కకు ఒకటి 0 కలిగినటువంటి వేరియబుల్ ఉంటుంది, అంటే ఎక్స్ పవర్ 0 అని ఉంటుంది అన్నట్టు. దీని యొక్క కాన్స్టెంట్ దీని ఎక్స్ పవర్ 0 కాబట్టి దాని డిగ్రీ 0. ఎందుకు ఇక్కడ రాసిన చూడండి, 5 ఇంటూ ఎక్స్ పవర్ 0 అని రాయాలి. దాని పక్కపంటి వేరియబుల్ 0తో వస్తుంది. అది ఎక్స్ పవర్ 0 ఈజ్ ఈక్వల్ టు 1 కాబట్టి 5 1 జా 5. కాబట్టి ఇక్కడ కాన్స్టెంట్ నెంబర్ యొక్క డిగ్రీ 0. ఇది బాగా గుర్తుంచుకోవాలి. కాన్స్టెంట్ నెంబర్ ఏదన్నా కానివ్వండి, దాని యొక్క పవర్ డిగ్రీ, దాని యొక్క కాన్స్టెంట్ నెంబరు పక్కకున్నటువంటి వేరియబుల్ యొక్క పవర్ 0 కాబట్టి దాని డిగ్రీ 0 అవుతుంది. తర్వాత వాల్యూ ఆఫ్ పాలినోమియల్. పాలినోమియల్ యొక్క వాల్యూ కనుక్కోవడం అన్నట్టు. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ పాలినోమియల్ ఎక్స్ ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x మైనస్ 3. మరి దీని వాల్యూ ఏంది, ఎలా కనుక్కోవడం అంటే ఇచ్చినటువంటి ఎక్స్ వాల్యూను బట్టి దాన్ని సబ్స్టిట్యూట్ చేసి ఆ పాలినోమియల్ యొక్క మొత్తం ఏమవుతుందో కనుక్కుంటాం. ఈ పాలినోమియల్కు ఇక్కడ ఉన్నటువంటి పాలినోమియల్ పిఎక్స్ ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x మైనస్ 3, ఇందులో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 సబ్స్టిట్యూట్ చేయాలి. చేసినప్పుడు ఈ 2 వద్ద దీని వాల్యూ ఏమవుతుంది, ఎక్స్ విలువ కనుక 2 తీసుకుంటే దీని వాల్యూ ఏమవుతుంది చూడండి. సొల్యూషన్లో ఫస్ట్ మనం ప్రాబ్లం రాసుకుంటాం. పాలినోమియల్ ఇన్ ఎక్స్ ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x మైనస్ 3 వేర్ సబ్స్టిట్యూట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2. అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు దగ్గర దాని వాల్యూ ఏమవుతుంది. అప్పుడు మనం ఇక్కడ ఎక్స్ని తీసేసి దాని వంతుకు సబ్స్టిట్యూట్ చేస్తున్నాం 2ను. అంటే పాలినోమియల్ ఇన్ 2s ఈక్వల్స్ టు 2 స్క్వేర్, ఎక్స్ రిమూవ్ చేసి 2 పెట్టినాం. ఇక్కడ 2x 2 ఇంటూ ఎక్స్ వంతుకు 2, 2 ఇంటూ 2 మైనస్ 3. చూడండి 2 స్క్వేర్ మైనస్ 4. ఇక్కడ 2 ఇంటూ 2 4, దాని ముందు మైనస్ ఉంది, తర్వాత మైనస్ 3. ఇక్కడ మైనస్లు 7 ఉన్నాయి కాబట్టి మైనస్ 7 4, 4 మైనస్ 7 ఈక్వల్స్ టు మైనస్ 3. ద వాల్యూ ఆఫ్ గివెన్ పాలినోమియల్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x మైనస్ 3 ఎట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ద వాల్యూ ఈజ్ మైనస్ 3. అంటే వేర్ ద వాల్యూ ఆఫ్ పిఎక్స్ ఈజ్ మైనస్ 3 ఎట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2. ఇచ్చినటువంటి పాలినోమియల్లో యొక్క విలువ మైనస్ 3. ఎక్కడ అది, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వద్ద. నెక్స్ట్ ఇన్ ద బుక్లో ఇది థర్డ్ ప్రాబ్లం. ఇఫ్ ఇది పాలినోమియల్ టీలో ఇవ్వబడింది. పాలినోమియల్ టీ ఈక్వల్స్ టు టీ క్యూబ్ మైనస్ 1. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ పాలినోమియల్ 1, పాలినోమియల్ మైనస్ 1, పాలినోమియల్ 0, పాలినోమియల్ ఇన్ 2. ఇక్కడ సొల్యూషన్ చూడండి. ముందు ఫస్ట్ మనం పాలినోమియల్ రాసుకుంటాం. పాలినోమియల్ ఇన్ టీ ఈక్వల్స్ టు టీ క్యూబ్ మైనస్ 1 రాసినప్పుడు ఇక్కడ సబ్స్టిట్యూట్ టీ ఈజ్ ఈక్వల్ టు 1. ఇది టీ రిమూవ్ చేసి 1 రాసినాం, 1 క్యూబ్ అయింది. ఇక్కడ టీ లేదు, 1కు 1 యాజ్ ఇట్ ఈస్గా రాసినాం. అంటే 1 క్యూబ్ మీన్స్ 1 మైనస్ 1, 1 మైనస్ 1 0. అంటే ఇక్కడ పాలినోమియల్ ఇన్ టీ క్యూబ్ మైనస్ 1 అనే దానికి టీ ఈజ్ ఈక్వల్ టు 1 దగ్గర ఈ పాలినోమియల్ యొక్క విలువ 0. ఈ విధంగా మనము మిగతా ప్రాబ్లమ్స్ కూడా చేయాలి. మీరు ప్రాక్టీస్ కోసం చేయాలి. ప్రతి దగ్గర టీ వాల్యూని ప్రొడ్యూస్ చేసి ఇంకా మనకు 3 ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాటిని మీరు చేయాలి.
బుక్‌లో ఉన్నటువంటి డూ దిస్ నుంచి ఒక ప్రాబ్లమ్ తీసుకోవడం జరిగింది. ఇఫ్ పాలినామియల్ m ఈక్వల్స్ టు m² - 3m + 1 ఇది mలలో పాలినామియల్. దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ పాలినామియల్ 1 అండ్ పాలినామియల్ -1. అంటే ఇందులో m వాల్యూ 1 గాని, -1 గాని తీసుకొని ఈ పాలినామ్ యొక్క వాల్యూ ఎంతో కనుక్కోండి. ఇక్కడ యాజ్ ఇట్ ఈస్‌గా మనం ప్రాబ్లమ్ రాసుకుంటాం. ఇఫ్ pm = x² - 3m + 1 ఇక్కడ సబ్స్టిట్యూట్ m -1 తీసుకుందాం. -1 ఇంతకుముందు అన్ని ప్లస్‌లో తీసుకున్నాం. ఇప్పుడు -1 తీసుకుందాం. అంటే పాలినామియల్ -1 ఈక్వల్స్ టు m -1 యొక్క హోల్ స్క్వేర్. m యొక్క విలువ -1 తీసుకుంటున్నాం కాబట్టి దాన్ని హోల్ స్క్వేర్‌గా తీసుకోవాలి. -3 ఇంటూ m విలువ -1 కాబట్టి బ్రాకెట్‌లో పెట్టాలి. 3 ఇంటూ -1 ప్లస్ 1. ఇక్కడ -1 యొక్క హోల్ స్క్వేర్ +1. హియర్ -1 ఇంటూ -1 ప్లస్ 1. నెక్స్ట్ మైనస్ ముందు 3 ఉంది, 1 ముందు కూడా 3 ఉంది, మైనస్ ఉంది, 1 ముందు కూడా మైనస్ ఉంది. అంటే మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 3 1 జా 3. ఇది +3 అయింది. తర్వాత నెక్స్ట్ +1 ఉంది. టోటల్ ఆల్ పాజిటివ్ నెంబర్సే ఉన్నాయి కాబట్టి దాని వాల్యూ 5. అంటే ఇక్కడ పాలినామియల్ m ఈజ్ 5 వేర్ m ఈజ్ ఈక్వల్ టు -1. m ఈజ్ ఈక్వల్ టు -1 దగ్గర మనకి ఇచ్చినటువంటి పాలినామియల్ m విలువ 5. ఇప్పుడు జీరోస్ ఆఫ్ ఏ పాలినామియల్. జీరోస్ ఆఫ్ ఏ పాలినామియల్ అంటే ఏ పాలినామియల్ అయితే 0 అవుతుందో ఇచ్చిన విలువ దగ్గర ఆ విలువను మనము ఆ పాలినామియల్ యొక్క 0 విలువ అంటాం. చూడండి, ఇన్ ద పాలినామియల్ px సబ్స్టిట్యూట్ x ఈక్వల్స్ ఎనీ రియల్ నెంబర్ k. అంటే ఈ పాలినామియల్ xలో ఏదన్నా ఒక k అనే ఒక నెంబర్ను మనం సబ్స్టిట్యూట్ చేసినట్లయితే ఆ px విలువ మొత్తం 0 అయింది. అంటే దాని k విలువ ప్రొడ్యూస్ చేసినప్పుడు దాని విలువ 0 అయింది. pk = 0 అయింది. అప్పుడు k ఈజ్ ద 0 ఆఫ్ px అవుతుంది. ఉదాహరణకు ఇప్పుడు px ఇక్కడ చూడండి, చెక్ వెదర్ -3 అండ్ 3 ఆర్ జీరోస్ ఆఫ్ x² - 9. ఇందులో ఇన్ ద పాలినామియల్ px అంటున్నా. ఇన్ ద పాలినామియల్ px అంటే px = x² - 9. అంటే ఈ x² - 9 అనేది పాలినామియల్ ఇన్ x. ఇక్కడ ఈ డెఫినేషన్కు ఇది సపోర్ట్ చేస్తుంది. తర్వాత సబ్స్టిట్యూట్ x = k. ఇక్కడ x = k సబ్స్టిట్యూట్ చేస్తాను. k = రియల్ నెంబర్ అన్నాం. అంటే k వంతుకు -3 సబ్స్టిట్యూట్ చేసినాం మనం. ఇక్కడ pk అంటే ఇక్కడ p -3. ఇది మొత్తం 0 అయింది అనుకుందాం. చూద్దాం అవుతుందా కాదా. ఇక్కడ x² -3 హోల్ స్క్వేర్ -9. -3 హోల్ స్క్వేర్ = +9. +9 -9 0. ఇక్కడ మనకు pk = 0 అయితే k దాని యొక్క 0 వాల్యూ అన్నాం. ఇక్కడ -3 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు p -3 = 0 వచ్చింది. అంటే -3 ఈజ్ ద 0 వాల్యూ ఆఫ్ x² - 1. నెక్స్ట్ ఇంకోటి చూడండి, px = x² - 9. px = x² - 1. ఇక్కడ x యొక్క ఏ విలువ దగ్గర ఈ ఈక్వేషన్ మొత్తం 0 అయితే ఆ విలువను దాని యొక్క 0 వాల్యూ అంటాం. చూడండి, ఇది p3 = 3² - 9. 3² మీన్స్ 9. 9 - 9 = 0. అంటే మనకి ఇచ్చినటువంటి పాలినామియల్ x² - 9లో మనం 3 సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఇది 0 అయింది. కాబట్టి ఈ x² - 9 యొక్క 0 వాల్యూ 3 అవుతుంది. ఇక చెక్ వెదర్ -2 అండ్ 2 ఆర్ జీరోస్ ఆఫ్ x⁴ - 16. ఇక్కడ -2 +2 అనేటివి x⁴ - 16కి 0 వాల్యూస్ అవుతాయా? ఏది చూద్దాం. x⁴ మనం ఏమో -2ని ఇంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. -2⁴. -2⁴ అంటే ఇక్కడ పాజిటివ్ నెంబర్ ఉంది కాబట్టి ప్లస్ వాల్యూ వస్తుంది. అంటే మనం 4ను 4 టైమ్స్ మల్టిప్లై చేస్తే మనకు 16 వస్తుంది. 16 - 16 = 0. అంటే ఇక్కడ -2 అనేది దాని యొక్క 0 వాల్యూ అవుతుంది. నెక్స్ట్ 2ను కూడా తీసుకున్నాం అనుకోండి.
2^4 అంటే 16. 16 - 16 = 0. అంటే ఈడ ఈ x⁴ - 16 పాలినోమియల్‌కు -2 జీరోనే అవుతుంది. 2 కూడా 0 వాల్యూ అవుతుంది. చెక్ వెదర్ 3 అండ్ -2 ఆర్ ద zeros ఆఫ్ px = x² - x - 6. ఈ x² - x - 6లో 3 ప్రొడ్యూస్ చేస్తే 0 అయిందనుకుందాం. అప్పుడు ఈ 3 అనేది దాని 0 వాల్యూ అవుతుంది. x -2 ప్రొడ్యూస్ చేసినామనుకుందాం. అప్పుడు ఈ ఈక్వేషన్ మొత్తం 0 అయిందనుకో, అప్పుడు ఇది కూడా 0 వాల్యూ అవుతుంది. మీరు దీన్ని అవుతుందా